గంగావరం బీచ్ లో గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న సముద్రంలోకి వెళ్లి అదృశ్యమైన స్నేహితులు నీతు, దామోదర్ రాజుకి కోసం అధికారులు ముమ్మరంగా శోధిస్తున్నారు. కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సముద్రంలో తీర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫోటో షూట్ కోసం బీచ్ కు వెళ్లిన 7 స్నేహితుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పెందుర్తికి చెందిన ఆటో డ్రైవర్ దామోదర్, జలారిపేటకు చెందిన నీతుతో పాటు మరో 5 ఆదివారం పాత గంగావరం బీచ్ కు వెళ్లారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీతు, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఇక ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని పాత గంగావరం బీచ్ లో గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న సముద్రంలోకి వెళ్లి అదృశ్యమైన స్నేహితులు నీతు, దామోదర్ రాజుకి కోసం అధికారులు ముమ్మరంగా శోధిస్తున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ తరుణి. ఏదైతే స్నేహితుల దినోత్సవం ఆనందంగా గడపాల్సినటువంటి రోజు విశాఖలో మాత్రం 2 కుటుంబాల్లో విషాదం అయితే నింపిందనే చెప్పాలి. పాత గంగవరం బీచ్ లో సరదాగా గడిపేందుకు వెళ్ళినటువంటి స్నేహితుల్లో ఇద్దరు సముద్ర అలలలో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే జాలరిపేటకి చెందిన 18 ఏళ్ల నీతు, పెందుర్తికి చెందిన దామోదర్తో పాటు కూడా మరో 5 స్నేహితులు ఆదివారం ఉదయం పాత గంగవరం బీచ్ కి అయితే వెళ్ళినటువంటి నేపథ్యంలో ఫోటోలు దిగుతుండగా సముద్రం నీతు అలలో చిక్కుకోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినటువంటి దామోదర్ కూడా ఒక్కసారిగా సముద్రంలోకి గల్లంతైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషాద ఘటనతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నెలకొంది. కొద్ది రోజుల్లోనే దామోదర్కి అయితే వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటన కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచిందని చెప్పాలి. మరోవైపు ఇంటర్ ద్వితీయోత్సవం చదువుతున్నటువంటి నీతు కోసం తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు పరిమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే నిన్నటి నుంచి నావీ, కోస్ట్ గార్డులు అలాగే మెరైన్ పోలీసులు అయితే న్యూ పోర్ట్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్ కెమెరాల తాలూకా సహాయంతో అలాగే మరబోట్లు, ప్రత్యేకమైనటువంటి బోట్లతో ప్రత్యేక బృందాలు కూడా సహాయ చర్యలు అయితే విస్తృతంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఘటనా స్థలం వద్ద బంధువులు, స్నేహితులు ఆర్తనాదాలు, ఆందోళనకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే గల్లంతైనటువంటి ఇద్దరు కూడా క్షేమంగా లభించాలని ప్రార్థనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. మరోవైపు బీచ్ ప్రాంతాల్లో, ప్రమాదక ప్రాంతాల్లో వెళ్తుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. అయితే 2 రోజులు అయినప్పటికీ కూడా, అంటే నిన్న ఉదయం జరిగిన ఘటన నుంచి ఈ రోజు చూస్తే సుమారుగా 24 గంటలు అయితే గడిచింది. 24 గంటలు కూడా ఎక్కడ వాళ్ళ ఆచూకీ లభ్యం కావడంతో 2 కుటుంబాల్లోని కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. విశాఖలోని పాత గంగవరం బీచ్ లో చోటు చేసుకున్నటువంటి ఘటన 2 కుటుంబాల్లోనూ కూడా తీవ్ర ఆవేదన అయితే నెట్టిందని చెప్పాలి. నిన్నటి నుంచి నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్ హెలికాప్టర్లు కూడా డ్రోన్ల సహాయంతో ఇప్పటికే గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. గల్లంతైన నీతు, దామోదర్ ఆచూకీ కోసం అయితే ప్రస్తుతం మరి కొద్ది గంటల పాటు కూడా ఈ సహాయ చర్యలు అయితే జరుగుతారని అయితే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.